ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ఊపందుకుంది. మరికొన్ని రోజులు పోతే టోర్నీ మరింత రంజుగా మారనుంది. మొదటి 10 రోజుల తర్వాత 10 జట్లపై ఓ అంచనా అయితే వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక సార్లు టైటిల్ నెగ్గిన జట్లుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లు ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత కేకేఆర్ 3 సార్లు నెగ్గగా సన్ రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ లు తలా ఒకసారి టైటిల్ నెగ్గాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. అయితే 10 రోజులు తర్వాత ఈసారి టైటిల్ నెగ్గే ఛాన్స్ ఆర్సీబీకే ఎక్కువగా ఉంది. అయితే టోర్నీ ఆరంభానికి ముందు అత్యంత బలహీనమైన జట్టుగా ఆర్సీబీని క్రికెట్ పండితులు పేర్కొన్నారు. పాయింట్ల టేబుల్లో చివరి 3 స్థానాల్లో ఆర్సీబీ నిలుస్తుందంటూ ప్రచారం చేశారు. కట్ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ ను చేపాక్లోనే 17 ఏళ్ల తర్వాత ఓడించి బలా అనిపించారు. రజత్ పట్టిదార్ నాయకుడుగా బ్యాటర్ గా చెలరేగిపోతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఫీల్డ్ సాల్ట్ తనదైన శైలిలో పరుగులు చేస్తూ జట్టుకు శుభారంభాలను చేస్తున్నారు. ఇక బౌలింగ్ లో హెజల్వుడ్ రెచ్చిపోతున్నాడు. భువనేశ్వర్ కుమార్ కూడా తోడయ్యాడు. అలాగే స్పిన్నర్లు కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మలు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో అత్యధిక నెట్ రన్ రేట్ తో కొనసాగుతుంది. బౌలింగ్, బ్యాటింగ్ సమతూకంగా ఉన్న ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. అదే జరిగితే కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ లేదంటూ ట్రోల్ చేసే నోర్లన్నీ ముయ్యాల్సిందే.